మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం ఎన్కౌంటర్ తర్వాత రోజుకి కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. సరే, వేల కోట్ల ఆస్తుల పత్రాలు కానివ్వండి, లేకపోతే బంగారం, కోట్ల కొద్ది డబ్బు, ఆయుధాలు ఒక ఎత్తైతే దీంట్లో ఉన్న మరొక యాంగిల్ అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. పోలీసు బాసులు, డీజీ స్థాయి అధికారులు, మాజీ డీజీ స్థాయి అధికారులతో పాటు ఐపీఎస్ అందరూ కూడా నయీం దందాలో కీలకమైన పాత్ర పోషించారా? మరోవైపు రాజకీయ నేతలు, బడా నేతలు, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనే వాళ్ళ పత్రికల్లో మరి కథనాలు వచ్చాయి విస్తృత స్థాయిలో. త్వరలో ప్రశ్నించే అవకాశం కూడా ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏ మలుపు తిరుగుతుంది? మరోవైపు ఎస్సీ వర్గీకరణ అవసరం 23 రోజుల పాటు ఢిల్లీలో ధర్నాలు, ఆందోళన తర్వాత నిన్న ముగిసింది. నిన్న అక్కడ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, దత్తాత్రేయుడు అందరూ హాజరై మద్దతు ప్రకటించారు. ఈ పార్లమెంట్ లో అవకాశం లేకపోయినా వచ్చే సమావేశాల్లో బిల్లుకి కృషి చేస్తామని మరి మాటిచ్చారా? ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఎస్సీ వర్గీకరణ అందరూ ఒప్పుకుంటున్నా ఎందుకు సాధ్యం కావట్లేదు అనే అంశం మాట్లాడదాం. ఈ విషయంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు వాళ్ళు తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. ఇక మల్లు రవి గారు, మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. వేణుగోపాల్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. మందా జగన్నాథం గారు, మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. వెల్కమ్ టు లైవ్ షో అండి. రవి గారు, సరే, నయీం కేసు ఒకటి పోలీసుల వ్యవహారం సిట్ దర్యాప్తు అనేది జరుగుతుంది. బట్ ఇవాళ మనం ముఖ్యంగా మాట్లాడుకునే అంశం దీని వెనకాల ఉన్న యాంగిల్. అంటే పోలీసు బాసులుగా చేసిన వాళ్ళు పెంచి పోషించారా? కీలకంగా వాళ్ళ అవసరాల కోసమో లేకపోతే మరే అవసరాల కోసమో ప్రోత్సహించారనేది ఒకటైతే, రాజకీయ ప్రతినిధులు, కీలకమైన మరి మాజీ మంత్రి అంటున్నారు. సరే, పేర్లు వచ్చే వరకు మనం ఏం మాట్లాడుకోలేం, కానీ అసలు ఇంత స్థాయిలో ఒక వ్యక్తిని పెంచి పోషించి చివరికి అంటే ఏం చేద్దామని ఉద్దేశం కనిపిస్తుంది మనకి. అంటే ఇందులో పెద్ద సందేహం ఏం లేదండి. ఎప్పుడు 1995లో పివి నరసింహరావు ఉన్నప్పుడు ఓరా కమిటీ వేస్తే ఓరా కమిటీ చెప్పిన అతి ముఖ్యమైన ఒక వాళ్ళ సిఫార్సు ఏంటంటే, నేరస్తులు, పోలీసులు, రాజకీయ నేతలు, అత్యున్నత అధికారులతో కూడినటువంటి ఒక విషవలయం లాగా ఈ నేర ప్రపంచం నడుస్తూ ఉంది అని వాళ్ళ నివేదికలో చాలా ముఖ్యమైన ఇది చేశారు, పరిశీలన. అప్పటికి ఇప్పటికీ ప్రపంచీకరణలో ఇది ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. అంటే కొత్తగా వచ్చిన సాంకేతిక నైపుణ్యాలనండి, వీటి అన్నిటి రీత్యా ఇది ఇంకా అసలు బయటపడకుండా ఇంకా విస్తృతం అవుతుంది. నయీం విషయం తీసుకుంటే ఇది ఏదో బహిరంగ రహస్యాన్ని చెప్పుకున్నట్టుగా ఉంది. నయీం అని ఆయన ఉన్నాడని, ఆయన ఇవన్నీ కూడా చేస్తున్నాడని, ఆయనకు పరోక్షంగా పోలీసుల అండదండలు ఉన్నాయని విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. నేను ఒక పోలీసు అధికారి తను ఉన్నత స్థాయిలో చేసిన నేను 2 సార్లు కలుసుకున్నాను వృత్తిపరమైన వీటి కోసం అని. సరే, మావోయిస్టులు ఇలాంటి వాళ్ళని ఎలా చేర్చుకున్నారు? ఈయన ఒక్కడే కాదు కదా, ఇంతమంది కత్తుల సమ్మాయని ఆయన శ్రీలంకకు పోతూ ప్రమాదంలో చనిపోయాడు. ఇంకో 5-6 మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. సో మావోయిస్టులను ఎదుర్కోవడం, మావోయిస్టులు అంతమంది నక్సలైట్లు అనేవాళ్ళు, వాళ్ళని ఎదుర్కోవడానికి వీళ్ళని మేము అంటే అది నిజంగా అవసరం అంటారు రవి గారు? మావోయిస్టులు ఎదుర్కోవడానికి పోలీసులు ఒక క్రిమినల్ ని పెంచి పోషించి గ్యాంగ్స్టర్ గా ఈ స్థాయికి తీసుకురావడం అనేది తప్పనిసరిగా అవసరం కాదు. కేవలం మావోయిస్టుల కోసమే చేయలేదు కదా, అదొక ముసుగు. మావోయిస్టులు అనేది ఒక ముసుగు. సరే, మావోయిస్టుల్లో చేరి లొంగిపోయిన 700 మంది ఆయనకు సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఇది మళ్ళీ ఇప్పుడు నిజానికి ఈ రోజు పత్రికల్లోనే మీరు చూస్తే నయీం అంతమయ్యాడు కానీ ఆయన ముఠా అలాగే కొనసాగుతుంది. దానికి వారసుడు ఎవరంటే దావూద్ ఇబ్రహీం వారసుడు ఎవరన్న స్థాయిలో ఇది కొనసాగుతుంది. ఇది పోలీసుల యొక్క పరోక్ష కాదు కదా, ప్రత్యక్ష అండదండలు కూడా లేకుండా జరగదు. హైదరాబాద్ లో నయీం ఇల్లు ఎక్కడ ఉంటుంది ఏంటి, ఆ చుట్టుపక్కల పిల్లలకు కూడా తెలుసు, యువతకు అదొక ఫ్యాసినేషన్ గా కూడా ఉంటుంది ఆ ప్రాంతాల్లో. అందువల్ల ఇది తెలిసి జరిగింది. వాళ్ళు మామూలుగా కన్జర్వేటివ్ పేపర్ గా పేరుపోతుంది కదా హిందూ, వాళ్ళు పెట్టారు మెంటర్స్ ఫినిష్ ఆఫ్ ప్రొటేజ్ అని. వాళ్ళు మెంటర్స్ ఫినిష్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? పోలీసులు ముగించారు. 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి రాష్ట్ర వ్యవస్థ మారడం వల్ల నూతన రాజకీయ వర్గం ఇక్కడ అధికారంలోకి వచ్చింది. వాళ్లకు ఈ కొత్త పోలీసులకు ఈ నేర ప్రపంచానికి సంబంధం పాత స్థాయిలో ఉందా లేదా అనేది ఒకటి. ఈ కొత్త వాళ్ళ మీద ఆయన ఒత్తిడి తెచ్చాడు, దాంతో ఇది కదిలింది అని ఒక మాట. మూడోది పారిశ్రామికవేత్తలు, వీళ్ళ మీద కూడా ఎవరైతే ఇంతకాలం బతికిచ్చారో వాళ్ళను. అదే, ఆయన ఏదో దుబాయ్ ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఈ లోపు ఏదో 100-200 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాడు. అంతే కదా. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో ఉన్నాడని, ఇంకొక ఆయన దుబాయ్ లో ఉన్నాడని ఇవన్నీ చెప్తుంటారు. వాళ్ళు ఎప్పటికీ మనకు రారు. కత్తుల సమ్మాయి కూడా శ్రీలంక వెళ్ళబోతూ ప్రమాదంలో చనిపోయాడు. అంటే ఏదో ఒక దశలో 100 కోట్లు చేసుకొని ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ సుఖజీవనం గడపడం, వీటికి అతీతంగా ఉండటం. అది విజయ్ మాల్యా అయినా అలాగే పారిపోతాడు, నవాజ్ షరీఫ్ అయినా తీసుకుపోయి పెడతారు. అందుకే ఇది ఒక అంతర్జాతీయ
నేర ప్రపంచం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దర్యాప్తు విషయం మీకు ఏమనిపిస్తుంది? అంటే మొత్తం నిష్పక్షపాతంగా జరిగి మొత్తం అందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చు. మొదటి సంగతి ఏంటంటే అప్పుడు డాక్టర్ రామనాథన్ లాంటి వాళ్ళను చంపారు, పురుషోత్తం వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు, మానవ హక్కుల కార్యకర్తలు, వాళ్ళను కూడా హత్య చేశారు. ఇవన్నీ చేసినప్పుడు ఈ పేర్లు బయటకు వచ్చాయి. ఆ కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు జరపలేదు, అవన్నీ ముగించేశారు. నేను మావోయిజాన్ని ఏం సైద్ధాంతికంగా సమర్థించాను, కానీ మావోయిస్టులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారంటే పోలీసులు చేసింది ఏంటి, పోలీసు వ్యవస్థ చేసింది అనేది ఇక్కడ కీలకమైన అంశం. చివరిది ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే ఇది చేశారు కాబట్టి దీన్ని ఏదో శాఖాపరమైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీతో ముగించకుండా ఇప్పుడు ఆయన ఎవరి మీద ఒత్తిడి తెచ్చాడు. ఇప్పుడు ఆ పారిశ్రామికవేత్త ఎవరు, భవిష్యత్తులోని పరిస్థితి లేకుండా ఎలా చేయాలి, పై స్థాయిలోనే ఇలా ఉన్నప్పుడు సామాన్యులు, చుట్టుపక్కల వాళ్ళు, చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు, వీళ్ళందరూ ఎంత వేధింపుకు గురై ఉంటారు. తర్వాత జనజీవన స్రవంతిలోకి రండి అని పిలుస్తున్న వాళ్ళు, ఉదాహరణకు మీరు పెద్ద పిలిపిస్తున్నారు కదా, ఆ వచ్చిన వాళ్ళను ఈయన ఎలా హింసించాడు ఏంటని కూడా చాలా కథనాలు ఉన్నాయి. మరి వాళ్ళకు మీరు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అందువల్ల ఈ ఇంకొక పెద్ద పెద్ద పోలీసు అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. ఒక పోలీసు అధికారి ఈరోజు ఇదే వ్యాసం కూడా రాశారు, ఇది అవకాశవాదం వల్ల జరిగిందని. ఇది కేవలం అవకాశవాదం కాదు, ఒక వ్యవస్థీకృతమైనటువంటి రాజ్యాంగ అతీతమైన ఒక ప్రక్రియ జరిగింది. రైట్ రవి గారు, ఒక నేరస్తుడిని పెంచి పోషిస్తున్నారు అంటే ఏ ధైర్యం వాళ్ళకి సపోర్ట్ చేస్తుందంటే, ఒకటి రాజకీయ అండ, రెండోది అందరూ భయపడే ఒక పోలీసులు అండ. ఈ రెండు అండతో రెచ్చిపోవడం, మళ్ళీ వాళ్లే ఇవాళ ఇరుక్కునే పరిస్థితి. మరి తప్పించుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇవాళ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగి పెద్ద చేపలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? ఏం జరిగింది? దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగి ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది రెండో భాగం. అసలు మొదటి భాగం నయీం అనేటటువంటి ఇంత పెద్ద క్రిమినల్ ని ఇప్పుడు మట్టు పెట్టారు కాబట్టి దీని మీద అట్లీస్ట్ జనంలో ఒక సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, సమాజంలో ఒక పాజిటివ్ మార్గంలో ప్రభుత్వం పోతుందనేది కూడా ఆలోచన వచ్చే విధంగా ఉంది. ఎందుకంటే ఇవాళ పోలీసులు కానీ ఎవరో ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వృత్తిపరంగా కలిసామని చెప్తాం. అసలు దీంట్లో చెప్పేది ఏంటంటే, చట్టానికి లోబడి ప్రజాస్వామ్యంలో పనిచేయాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ చట్టం దాటి కొంతమంది క్రిమినల్స్ తో మాట్లాడి వాళ్ళ ద్వారా కోబ్రాస్ అని, బ్లాక్ కోబ్రా అని, ఇంకో కోబ్రా అని, ఇదని అది ఆ రకంగా చేస్తున్నారనేది ఇంతకుముందు చాలా సార్లు పేపర్లో చూడటం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరైతే మనం ఈ చట్టాన్ని దాటి పనిచేపిస్తామో అది చివరికి ఈ చట్టంలో ఉన్న వాళ్ళందరి మీద కూడా వ్యతిరేకంగా ఉందని చెప్పడానికి, ఇది మావోయిస్టుల కోసం ఇతరుల కోసం మాట్లాడడానికి చెప్పడానికి వీల్లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు ఇన్ని వేల కోట్లు, వందల కోట్లు ఇవి ఎక్కడ భోషణం అనేది అని ఇదని రాస్తున్నారు. ఆ డబ్బులు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించడం కానీ, లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవటం, వాళ్ళను చంపిన సందర్భాలు అవన్నీ ఇస్తున్నారు. వీటన్నిటికీ మావోయిస్టులు అనే దానికి సంబంధం కూడా లేదు, దానికోసం మాట్లాడమని చెప్పడానికి కూడా లేదు. ఇవి తెలిసిన తర్వాత కూడా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు మేము దానికోసమే మాట్లాడుతున్నామని చెప్తే కూడా ఇవాళ నమ్మేటటువంటి పరిస్థితి లేదు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు మొత్తానికి తెలంగాణలో ఉన్న ప్రజలు ముఖ్యంగా ఒక పీడ పెరుగడైంది అనేటటువంటి భావన. కానీ ప్రజలకి అనుమానం, భయం ఏముంటాయంటే, సరే నేరస్తుడు అంతమయ్యాడు, మరి సరే ఇంకోటి పుట్టుకొస్తాడా రాడా అది పక్కన పెడితే, ఎవరైతే అండ కల్పించాలో వాళ్లే వీళ్ళని పెంచి పోషిస్తున్న పరిస్థితి. రాజకీయ నాయకులు కానివ్వండి, పోలీసులు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు. అంటే ఇది ఒక్క దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కాదు కాబట్టి గత కొంతకాలంగా జరుగుతుంది. మొత్తం రాష్ట్రం, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. సిట్ అని ఒకటి వేశారు. అంటే అంతకంటే ఇంకా ఇప్పుడు ఇమీడియట్ గా చేయడానికి ఏమి ఉండదు. ఆ సిట్ అనేది వేయటం వల్ల అది కూడా పోలీసు ఉన్నతాధికారులతో డిఐజీ లెవెల్ నుంచో వేశారు. వాళ్ళందరూ దీన్ని పట్టుకుని వీలైనంత వరకు ఎక్స్పోజ్ చేసి ఇటువంటి భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటే, ఇది ప్రజల ముందుకు వస్తుంది కాబట్టి ఇటువంటి జరుగుతుంటే ప్రజల దగ్గర నుంచే వ్యతిరేకత కూడా స్పందన వచ్చి ఆ రకంగా ప్రభుత్వాలు భవిష్యత్తులో చేయకుండా ఉండే అవకాశం ఉంది. మా రిక్వెస్ట్ ఏంటంటే, దీంట్లో ఎవరెవరు ఇప్పుడు చెప్పారు చూడు, ఎవరో కాంట్రాక్టర్ అని, రాజకీయం, వీళ్ళందరినీ కొద్దిగా ప్రజల ముందు తెలిసేటట్టు చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న తర్వాత నిజంగా మీరు ఆ చట్టం లోబడే చేశారా, చట్టం దాటి మీరు కూడా చేశారా, ఎవరన్నా అలాంటి పనులు చేయాలన్నా కూడా కొంచెం భయపడే పరిస్థితి ఆ రకంగా చేస్తారు. వేణుగోపాల్ గారు, ఇప్పుడు
ఒక నేరస్తుడు హత్య జరిగిన తర్వాత కూడా ఒక 4 రోజుల తర్వాత కూడా అన్ని టీవీలల్లో ఒక ప్రైమ్ లెవెల్లో చర్చ జరుగుతున్నదంటే ఇది ఒక నేరస్తుడు హతం కావడమే కాకుండా అసలు ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు ఇవాళ బహిర్గతమవుతున్నాయి. అంటే నక్సలైట్ల కొరకు ఒక లొంగిపోయిన నక్సలైట్ను ఉపయోగించుకోవడం అనేది ఏదైతే ఉన్నదో అది అక్కడికే ఉపయోగించుకుంటే తప్పులేదు. కానీ దాని పరిధి దాటి ఆ వ్యక్తి సంచరిస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థ కంట్రోల్ చేయలేదు. అసలు పైగా ఇంకా ఒకటి ఏంటంటే ముందు ఎక్కడ పొరపాడంటే ఒక మామూలు ఏదో మెకానిక్గా ఉంటూ దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అసలు నక్సలైట్లు చేర్చుకోవడం తప్పు. ఫస్ట్ నక్సలైట్లు ఎంటర్టైన్ చేసిండు, వ్యాసం చంపేసిండు. అతను అవసరం ఉంది కాబట్టి వ్యాసం చంపాడు. ఒక మంచి ఆఫీసర్ ఒక నక్సలైట్ని కంట్రోల్ చేస్తున్న గ్రే హ్యాండ్స్ను ప్రిపేర్ చేసిన వ్యాసం చంపితే ఇదే పోలీసులు సిగ్గు లేకుండా ఆ వ్యక్తిని ఎంటర్టైన్ చేసి అతని ద్వారా ఆస్తులు సంపాదించుకోవడం ఇంకొక పరమ దుర్మార్గం. కాబట్టి అతను చట్టానికి సహకరించినప్పుడు ఆ సహకారం తీసుకున్నంత వరకు అతను ఆ చట్ట పరిధిలోనే మళ్ళీ ఉంచితే తప్పులేదు. కానీ అతను ఆ చట్టానికి సహకరిస్తున్న క్రమంలో పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ మీడియా కానీ ఎంజాయ్ చేస్తూ ఆస్తులు సంపాదించుకుంటూ అతను ఇన్ని నేరాలు 1,000 కోట్లు కూడబెట్టేంత వరకు ఈ వ్యవస్థ కొనసాగిందంటే ఈ వ్యవస్థలో ఎంత లోపాలున్నాయి, వీళ్ళందరూ ఎంత తప్పు చేసినట్టు. నేనేమంటున్నా అంటే నయం గురించి ఇప్పుడు ప్రస్తావన కాదు, వీళ్ళందరినీ బయటికి తీయాలి. అంటే ఇంకొకసారి ఇప్పుడు ఈ నయం ముఠా ఎంతమంది ఉన్నారు ఏం చేశాను, కానీ నేర సామ్రాజ్యం గూడు కట్టుకొని పెరిగేందుకు కారణం ప్రధానమే. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాం. అసలు నక్సలిజానికి రావడం ప్రధానంగా ఏదేనంటే ఈ వెట్టి చాకిరి, గుండాయిజం, తర్వాత భూస్వామ్య వ్యవస్థ, ఈ మొదలైన అంశాల మీద వచ్చినాయి. వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ గూండాలనే హతమార్చారు. అయితే అలాంటి వ్యవస్థ ఆ రోజు సంతోషపడ్డారు, అదే ఈ గూండాయిజం అంతా పోయిందని. ఎందుకు వ్యవస్థ ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడ చట్టాన్ని చేతిలో తీసుకున్నా కూడా ప్రజలు దాన్ని సహకరించినప్పుడు కాబట్టి అది నడిచింది. మళ్ళీ అది వికృతంగా మారిన తర్వాత దాన్ని అరికట్టేందుకు మళ్ళీ ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇటు నుంచి అటు నుంచి ట్రాన్స్ఫర్ అవడమే తప్ప న్యాయంగా చట్టబద్ధంగా ఎక్కడైతే నేరాలు జరుగుతున్నాయో దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడం దుర్మార్గం. ఎందుకంటే ఇవాళ నయం అనేక మందిని చంపిండు, అనేక మంది ఆస్తులు దోసుకున్నారు, వాళ్ళ మానసిక క్షోభ ఇది వీళ్ళందరికీ కలుగుతుంది. కాబట్టి ఇవాళ ఈ పెద్ద చేపలన్నింటినీ మొత్తం మీడియాలో ఉన్నోళ్ళు కావచ్చు, పోలీసులో ఉన్నోళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు, కాంట్రాక్ట్ ఎవడున్నా కూడా వాడిని బయటికి తీసి బజార్లో నిలబెట్టిన రోజు నిజంగా ఇంకొకసారి ఇది జరగది, ఇలాంటి చట్టానికి వ్యతిరేకంగా ఇలాంటి ఎంటర్టైన్ చేయకూడదు అనే పరిస్థితి అందరి లోపల రావాలి. నా చేతిలో అధికారం ఉన్నది కాబట్టి నేను ఏం చేసి నడిపిస్తా అంటే నడవది. కాబట్టి పోలీసులు ఇన్ఫార్మల్ పోలీసులు కూడా చనిపోయారు చాలా మంది నక్సలైట్ల చేతిలో. అయితే ఇన్ఫార్మల్ గా మార్చుకొని చేసే వ్యవస్థ వేరు, దాన్ని నేను వ్యతిరేకించడం లేదు. కానీ దానికంటే అతీతంగా ఇంకా స్వార్థపరమైన అవకాశాలు వాళ్ళ ద్వారా నెరవేర్చుకోవడం ఏదైతే ఉన్నదో దాంతో అతను క్రిమినల్ గా మారి అనేక మందిని ఇబ్బంది పెట్టే విధానం ఏదైతే ఉన్నదో ఇది దుర్మార్గమైంది. ఇది తీయకపోతే రేపు రాబోయే రోజులలో ఇలాంటివి చాలా జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను, నక్సలైట్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ గుండాయిజం పెరుగుతున్నది, మళ్ళీ సెటిల్మెంట్లు పెరుగుతున్నాయి, ప్రజాప్రతినిధులే ఒక గూండాలుగా దోసుకునే వ్యవస్థగా తయారైతున్నది. ఈ వ్యవస్థ తయారైతే మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ సమాజంలో ఇందులో ముఖ్యంగా దురదృష్టకరమైన విషయం ఏంటంటే కీలకమైన పాత్ర రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ డీజీపీ స్థాయిలో ఉన్న వాళ్ళందరి పేర్లు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడారు, వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు గుండాయిజం అరాచకం పెరిగిపోయినప్పుడు విసిగిపోయి నక్సలైట్లో సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో అడుగుబడి వర్గాల వారు వెళ్ళి ఆ యొక్క గుండాయిజాన్ని దాన్ని కంట్రోల్ చేస్తూ ఒక రకమైన రక్షణ విలేజ్ ప్రాంతాల్లో ఉండింది. అసలు నిజంగా కూడా ఐడియాలజికల్లీ వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. ఒకసారి ఎన్టీ రామారావుని క్వశ్చన్ వేసినప్పుడు నక్సలైట్ అన్నాడు, నక్సలైట్లు దేశభక్తులు అని అన్నారు. కేసీఆర్ గారు ఒకసారి మాట్లాడుతూ కూడా నక్సలైట్లు రెండప్పుడు లేదా వాళ్ళు సమాజాన్ని మార్పు చేయడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళు పంతా మాది కూడా అదే విధంగా ఉంటుంది అంటే కూడా మాట్లాడినట్టు గుర్తున్నారు. ఎజెండా అయితే ఆ ఎజెండానే మా ఎజెండా అన్నట్టు. అంటే ఇది సామాన్య ప్రజలకు మంచి చేయడమే మా ఎజెండా అని చెప్పడం దాని అర్థం. అది అయితే అరాచకాలను ప్రోత్సహించినట్టు కాదు అది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే సిగ్గుపడవలసిన విషయం ఇది. ఏ వ్యవస్థ అయితేనంటే సామాన్య ప్రజానికి వ్యవస్థ కల్పించాలో ఆ వ్యవస్థ పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి రక్షించే వాళ్ళు కదా, ప్రజాప్రతినిధులు ప్రజలకు లేదా జరిగిన పనులు వాళ్ళ ద్వారా చేసి పెట్టడానికి ప్రజలను ఎన్నుకుంటాం, మంచి పని చేయడం చేస్తాం. ఈ వ్యవస్థ అంతా కలిసి ఒక డెన్గా ఏర్పడి లేదా. సరే అతను నక్సలైట్లో చేరేడు నయం చేరిన వివేదించి బయటకు వచ్చాడు,
సాధారణంగా ఈ కోవర్ట్ వ్యవస్థను ఏర్పరచుకుంటుంటారు. ఇక్కడ మనం రాజుల కాలం నుంచి చూస్తే కూడా పాతకాలం నుంచి చూస్తే కూడా ఈ వ్యవస్థ ఉంది. కానీ ఆ వ్యవస్థ మంచి గురించి పనిచేయాలి. ఇక్కడ ఏం జరిగింది, నేను పేపర్లో చదివాను ఇవాళ వస్తూ ఆ రోజుల్లోనే కొద్దిమంది ఆఫీసర్స్ ఇతన్ని కనుక మనం పరిమితి దాటి కనుక మనం పెంచితేనేంటంటే భస్మాసుర హస్తం లాగా భావి పరిస్థితి ఉంది. పోలీసులే 2 వర్గాలుగా చేరిపోయారు మొత్తం నయం విషయంలో. పాముకు పాలు పోసినట్టు పెంచడం. కాబట్టి ఎంతవరకు ఇతన్ని అవసరం అంతవరకు అని నియంత్రించడం మంచిది అంటే చూసాము. అటువంటి ఆఫీసర్లందరినీ ట్రాన్స్ఫర్ లోపలికి చేశారని చెప్పేసి చదివే. ఒకవేళ ఆ రోజుల్లో ఈ వ్యవస్థ సరిగా ఆ ఆఫీసర్ చెప్పిన దాన్ని లోతుగా ఆలోచించలేదా నిజంగా కూడా మంచి కార్యక్రమం గురించి వదులుకొని వాళ్ళంటే సమాజానికి మంచి జరిగేది. కానీ అంతటి స్థాయి వ్యక్తులు ఈనాడు అతనితో లబ్ధి పొందడానికి దాదాపు చూస్తాను 20-30 మంది సీనియర్ పోలీస్ ఆఫీసర్ల లిస్ట్ అతని దగ్గర ఉందట. ఏ వ్యవస్థ అయితే ప్రజల యొక్క ఈ ఆస్తిపాస్తులను వీరి యొక్క వ్యవస్థను కాపాడాలను ఆ వ్యవస్థ పూర్తిగా ఒక వ్యక్తికి లొంగిపోయి లేదా అతని ద్వారా లబ్ధి పొందడానికి స్వార్థం ఉన్నప్పుడు ఏరేం చేస్తారు. ఈనాడు జరుగుతున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా సమీక్షించిన తర్వాత సరే ఎంతవరకు మేము సక్సీడ్ అవుతాము అనే దాంట్లో ఇప్పుడు రాజకీయ నాయకులు గతంలో ఇట్లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు జగన్నాథం గారు కొంతసేపు హడావుడి జరుగుతుంది కానీ మళ్ళీ అది కామైపోయిన పరిస్థితి. ఈసారి పేర్లన్నీ గవర్నమెంట్ నేను చెప్పబోతున్నది ఏంటంటే ఈ రాజకీయ నాయకులు కానీ ఈ పోలీసు వ్యవస్థలు కానీ ఇదంతా ఈ క్రూడ్ని బయటకు తీసుకొచ్చినప్పుడు అందరు ఫీల్ అయినట్లేదా ఒక మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. కేసీఆర్ గారి యొక్క ఆయన ఒక చిత్తశుద్ధి దీంతో ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు ఆఫీసర్స్ చూసాం మనం సిట్లు వేసిన వాళ్ళంతా బాగా ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళే, మంచి రికార్డు ఉన్న వాళ్ళే వీళ్ళంతా కూడా. వీళ్ళు అన్న దాంట్లో పోలీసులు ఏదైతే అన్నారో అంటే నేను ఏమంటున్నా పోలీసులలో ఇతన్ని నక్సలైట్ల యొక్క ఇన్ఫార్మర్ గా ఉపయోగించుకొని హానెస్ట్ గా డ్యూటీ చేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళని వీళ్ళని ఒక ఘటన కట్టదు. కానీ ఇతన్ని ఎంటర్టైన్ చేసి ఎవరైతే వాళ్ళ సొంత ఆస్తులు సంపాదించుకున్నారో వాళ్ళని వేరు చేయాలి. అంటే మనం పోలీసులు అందరినీ కలపలేదు. మొదటి విషయం ఏంటంటే నేను ఇందాక సిట్ అన్నాను. సిట్ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత నిజాయితీ పరులైనా కావచ్చు. మీరు అది డిపార్ట్మెంటల్ వ్యవహారంగా పోలీస్ వ్యవహారంగా అంతవరకే మీరు పరిమితం చేస్తే న్యాయం జరగదు. ఇప్పటి వరకు వస్తున్న సమాచారంగానే ఒక న్యాయ విచారణ లేదా రాజకీయ పరమైన విచారణ అయితే దాని పరిధి వేరుంటుంది. మీరు ఎప్పుడైతే పోలీసులు అన్నారో మళ్ళీ ఇదే ఐఏఎస్లు ఇదే ఐపీఎస్లు మళ్ళీ వీళ్ళు కూర్చుంటారు. ఇంకోటి ఇప్పుడు ఈ చర్చలో ఒక్క మాట ఇప్పుడు ఇక్కడ చర్చలో చూస్తే కూడా కోవర్ట్లను పెట్టుకోవడం తప్పు కాదని అదుపు చేయడానికి అంటే ఎన్కౌంటర్లు చేయడం అనేది అయితే సరికాదని సుప్రీంకోర్టు వరకు ఈ దేశంలో అందరూ చెప్పారు. ఎన్టీ రామారావు గారు నక్సలైట్ల దేశభక్తులు అన్నారు. ఆ తర్వాత నక్సలైట్లు మండల అధ్యక్షులు మల్హార్ రావును అపహరించారు. తర్వాత తెలుగుదేశం హయాంలోనే గ్రే హౌండ్స్ వచ్చింది. కేసీఆర్ గారు మావోయిస్ట్ అజెండా అన్నారు. తర్వాత ఎన్కౌంటర్లు శృతి ఎన్కౌంటర్ ఇట్లాంటివి కూడా జరిగాయి. దేశమంతా ఇప్పుడు కాశ్మీర్లో ఏం జరుగుతుంది లేకపోతే ఆ ఇమాం షర్మిల ఇప్పుడు ఆమె ఏంటి ఆ ఈ ప్రత్యేక అధికారాలు పోలీసులకు కల్పిస్తున్న పద్ధతి ఏదైతే ఉందో దాన్ని సమీక్షించడానికి సిద్ధంగా ఉన్నారో లేదా తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇప్పుడు లాగిన తీగ ఏది ఇప్పుడు లాగిన తీగ ఏది ఇప్పుడు ఏ కారణాల వల్ల ఇది రవి గారు ఒక అభ్యంతరం చట్ట పరిధిలో లేని వ్యవస్థ ఏదైతే తీవ్రవాదం ఏర్పాటువాదం ఉన్నదో దాన్ని చట్ట పరిధిలో శిక్షించాలంటే చట్ట పరిధిలో కాదు. చిన్న బ్రేక్ తీసుకుంటాం. మళ్ళీ చెప్తారు కదా లైవ్ షో ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు రవి గారు ఒకసారి మీరు ఎందాక ఇప్పుడు నయీం సమస్య అనేది కేవలం నేరాలు పోలీసులు మావోయిస్టులు ఈ పరిధిలో నుంచి బయటికి రావాలి. వ్యవస్థాగతమైన కొమ్మలు నరికితే వేళ్లు తెగవు కాబట్టి లోతుపాత్రలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏ తీగలాగితే డొంక కదిలిందో మనకు తెలియదు కానీ అతన్ని అంతం చేశారు కాబట్టి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి లోతుగా సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. దాని రాజకీయ పరిధి
అదంతా కూడా చేస్తే తప్ప లేకపోతే ఇది కుదరదు. అలాగే పోలీస్ అధికారులు కూడా ఇప్పుడు స్వరంజిత్ సేను, దినేష్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ గతంలో ఉన్నారు. వాళ్ళు దినేష్ రెడ్డి మొదట రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితుడిగా పేరు, తర్వాత వైసీపీలో చేరారు, ఇప్పుడు బీజేపీలో కూడా ఆయన ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా చాలా విస్తారమైనటువంటి పలుకుబడి వీళ్ళకు ఉంది. స్వరంజిత్ సేన్ కూడా ఆ మాటకు వస్తుంది. ఇక్కడ నేను ఎన్టీవీలో నుంచి కూడా మాట్లాడాను. అలాగే సాంబశివుడు కానీ లేదా రామలింగ చాలా మంది వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలుగా కూడా అనేక పార్టీలు దాదాపు పెద్ద పార్టీలు అన్నింటిలో ఉన్నారు. కాబట్టి దీన్ని తీగ ఇంకొంచెం లాగాలని నేను అంటున్నాను. దీంతో ముగించేసి ఇది ఆయన అన్నాడు మీడియా పేర్లు కూడా ఉన్నాయి. మీడియా కూడా ఇలాంటి విషయాల్లో మీడియా కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం సరే 23 రోజుల పాటు ఢిల్లీలో ధర్నా ఆందోళనలు ముగిసాయి. ముఖ్యంగా నిన్న వెంకయ్యనాయుడు ఈ నేపథ్యంలో మావోయిస్టులు కూడా ఇలాంటి పరిస్థితులకు దారితీసిన వ్యక్తులు ఏంటి అదేంటి అనేది కూడా ఆలోచించారు. సో అందరూ ఎవరో వ్యతిరేకం కాదు, అందరూ అనుకూలమే. కానీ అది మరి చట్టంగా మారలేకపోవడానికి ఏం ఇబ్బందులు అనుకోవాలి? అంటే చట్టం స్టేట్స్ లో చేసేది కాదు, ఇది కేంద్రంలో చేయాలి, పార్లమెంట్ లో చేయాల్సింది. ఇంతకుముందు స్టేట్ లో చేసిన వాటిని పార్లమెంట్ లో చేయాలని చెప్పడం వల్ల అయిపోయింది. దాని మీద కమిటీ వేశారు, కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో కూడా యునానిమస్ గా చేయాలని పంపించడం జరిగింది గత ప్రభుత్వాలు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇక్కడ నుంచి పంపించినట్టుంది. అయితే ఇది తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నాయకుల్లో వెంకయ్య నాయుడు కూడా ముఖ్యుడు కాబట్టి ఆయన వాళ్ళు అనుకూలంగా మాట్లాడినట్టుగా ఉంది. దీని తర్వాత ఏదైనా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ పార్లమెంట్ లో చేస్తామని చెప్తున్నారు. అది జరుగుతుందని ఆశిస్తున్నాం. అంటే దీనికి వ్యతిరేక వర్గం విపరీతంగా మాల మహానాడు అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అనేది మందకృష్ణ గారు చెప్తారన్నమాట. అది మామూలుగా ఇక్కడే కాక అన్ని చోట్ల ఇంత ముందు నుంచి మరి ఇంతకాలం ఎందుకు జరిగింది? ఇక్కడ ఈ వ్యతిరేకం జరుగుతున్నటువంటి విషయాలు ఉన్నప్పుడే కమిటీని వేశారు. ఒక రిటైర్డ్ జడ్జిని వేసి మొత్తం తిప్పి దాని మీద ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దాని తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. అప్పుడు కూడా వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత లేదని కాదు. ఇది ఒకసారి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని చూపించిన తర్వాత ఇవంతా సర్దుకొని పోతాయి అనేది మనం ఇప్పుడు ఒక సమస్య పరిష్కారం కావాలంటే 100% యునానిమిటీ తీసుకుని వచ్చి చేసేటటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మెజారిటీ అభిప్రాయాన్ని తీసుకొని ప్రభుత్వాలు అన్ని చేసేటటువంటి కార్యక్రమం జరగాల. అదే జరిగిద్దని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ దిశలో అక్కడ వారు కామెంట్స్ ఆ రకంగా ఉన్నాయి. రైట్. జగన్నాథం గారు, కేంద్రం పెద్దలు ఆశీస్సులు కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా సరే ఈ పార్లమెంట్ సమావేశాల్లో కుదరకపోయినా వచ్చే పార్లమెంట్ సమావేశాలు పెట్టే అవకాశం ఉంటుందని ఆశాభావం ఏమన్నా ఉందా చట్టం అవడానికి? సరే, వెంకయ్య నాయుడు గారు ఒక కీలకమైన పాత్ర వహిస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. అసలు నేగా చెప్పాలంటే ఈ వర్గీకరణ నుంచి తొలిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రేజ్ చేసిన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన వేరే పార్టీలు ఎవరు కూడా లేనప్పుడు ఆయనే లేవనెత్తింది సమస్యలు. కాబట్టి అంత పెద్ద వ్యక్తి చెప్పాడు కాబట్టి ఆశిద్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఒకటేంటే ఇప్పుడు ఏదో చెప్పింది కాదు, జస్టిస్ కృష్ణయ్యర్ గారు తర్వాత లేదా జీవన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో వచ్చినప్పుడు వాళ్ళు రాసిన బుక్ లో స్పష్టంగా చెప్పారు ఈ యొక్క సమస్య ఇక్కడ ఉత్పన్నం కాకముందు చెప్పి అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది రిజర్వేషన్ అవుతున్నాయి కాబట్టి దీన్ని రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని అందరికి చెప్పే విధంగా అప్పుడు చెప్పింది, ఇప్పుడే కొత్త చెప్పింది. ఒకసారి ఇక్కడ ఎందుకంటే ఈ ఇష్యూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొదలైంది, ఎందుకంటే ఇప్పుడు పంజాబ్లో ఉంది, ఇక్కడ యూపీలో ఇస్తున్నారు స్పెషల్ ప్రవేశిస్తున్న, తమిళనాడులో ఇస్తున్నారు, హర్యానాలో ఇస్తున్నారు. అంటే వాళ్ళకి సంబంధించి ఈవెన్ సుప్రీంకోర్టు కొట్టేసినాక కూడా పంజాబ్ హర్యానా వాళ్ళు కూడా జీవో పాస్ చేసలేదా, ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇదేంటి దీనికి బేసిస్ ఏంటంటే కాస్త అడ్వాన్స్గా ఉన్న కులాలు 59-60 కులాలు ఉన్నాయి, వాళ్ళు కొద్దిగా ముందుకు పోవడం వల్ల ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చేసి ఒకసారి పైన స్థాయి కంప్లీట్ చేయాలంటే కింద వాళ్ళకి కష్టం అవుతుంది. కాబట్టి ఏంటంటే రేషనలైజేషన్ చేసినప్పుడు ఎవరి యొక్క పర్సంటేజ్ వాళ్ళకి వస్తుంది అనేది దీనికి యూనియన్ గవర్నమెంట్ కూడా మరి కమిషన్ వేయడం జరిగింది, ఉషా మేరా కమిషన్. ఆ యొక్క కమిషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఏంటంటే ది ఇష్యూ ఈజ్ పర్టైనింగ్ టు ఓన్లీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆవిడ గారు రిపోర్ట్ ఇస్తూ ఆర్టికల్ 371 అమెండ్ చేసేసి రాష్ట్రాలకి అధికారం ఇచ్చేసేయండి. ఏ రాష్ట్రం ఆర్టికల్ 16(4) ఈ ప్రొవిజన్ 16లో ప్రొవిజన్ ఉంది. డెఫినెట్లీ దాంట్లో ఏం చెప్పిందంటే వేర్ ఎవర్ దెర్ ఈజ్ ఏ నీడ్ ఆఫ్ గివింగ్ పుష్ టు ది బ్యాక్వర్డ్ పీపుల్ ఇట్ కెన్ బి డన్ అని. మరి ఎందుకు దాన్ని అన్వయించకుండా సుప్రీంకోర్టు సీట్లు కూడా చేశారు. అయితే ఇప్పుడంటే అది కనుక ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది, అది వచ్చి అక్కడ 2 విధాలు అయితే జరిగినాయి. కొద్దిగా చిత్తశుద్ధి లేకుండా అని చెప్పక తప్పదు దాంట్లో, ఎందుకంటే మేము కూడా దాంట్లో ఉన్నాం కాబట్టి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఏదో కారణం చెప్పేసి అందులో ముక్కుల వాసనకి వచ్చిన తర్వాత
దాని స్పిరిట్గా వ్యతిరేకంగా అక్కడనేమో కమిషన్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఈయన దేశావత సమస్య అని చెప్పి అక్కడ చేసి దాన్ని జటిలం Right, చేసి right. పారేస్తాడు. కాబట్టి ఏంటంటే ఇది ఒకటి ఆలోచిస్తే నేను అనుకుంటాను, ప్రస్తుతం అంతా లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తుంది లైన్ ఇప్పుడున్న క్లియర్ పరిస్థితి అయినట్టే చూస్తే. అనిపిస్తుంది. వేణుగోపాల్ గారు. వెంకయ్య గారు అంటే పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి అట్లీస్ట్ నెక్స్ట్ నిన్న టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు అన్నారు డిఎస్ ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లో పెట్టాలి అని చెప్పి, కానీ అవకాశం దాదాపుగా లేదుగా ఇంకా. ఈ సమస్య చాలా సంవత్సరాల నుంచి నలుగుతున్నది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేటగిరీలు ఇది ఎస్టీలది కూడా డిమాండ్ మా దగ్గర చాలా రోజుల నుంచి. ఎస్టీలలో కూడా బైఫర్గేషన్ చేయాలి, అంటే ఈ కేటగిరీ ఓన్లీ లంబాడాస్ ఎక్కువ బెనిఫిట్ అవుతున్నారు అని మా దగ్గర ఈ ఎస్టీలది కూడా చూడండి అవి ఇవి చాలా వచ్చినాయి, అందరికి తెలుసు వచ్చినాయి. అయితే సరే ఇదంతా ఒక సామాజిక పరమైన సమస్య. మీరు అన్నట్టు ఇప్పుడు పార్లమెంట్లో కనుక ఇప్పుడు నిన్న మాట్లాడిన దాన్ని బట్టి రాష్ట్రాలకు ఇచ్చేది ఉంటే ఆయా రాష్ట్రాలలో ఉన్న సంఖ్యను బట్టి వాళ్ళు వెసులుబాటు తీసుకొని చేసుకునే అవకాశం ఉన్నది. రెండోది ఏంటంటే దీంతో పాటు క్రీమ్ లేయర్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక కేటగిరికల్ చేసినాక కూడా మళ్ళీ అందులో కూడా కొద్దిగా ముందుకు వచ్చిన వాళ్ళే మళ్ళీ బెనిఫిట్ కాకుండా కూడా చేయాలి. ఎందుకంటే అతి చివరన ఉన్న వ్యక్తికి న్యాయం జరిగేందుకు కావాల్సిన వ్యవస్థను మనం రూపొందించుకోకపోతే ఇది అనుకున్న లక్ష్యం మేరకు మనం ముందుకు పోయేందుకు రిజర్వేషన్ అనేది లేట్. రవి గారు చెప్పే ముందు మాలమహానాడు నేత ఒక ఆయన నాగరాజు గారు ఫోన్ లైన్ లో. నాగరాజు గారు వర్గీకరణకి దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. నిన్న వెంకయ్యనాయుడు గారు, దత్తాత్రేయ గారు వీళ్ళు కూడా హాజరవడం, మిగతా పార్టీ నాయకులందరూ మద్దతు ఇవ్వడం, ఇంకా ఇందులో మీకు ఇంకేమైనా అభ్యంతరాలు కనిపిస్తున్నాయా? అది రాజకీయ వాళ్ళు లేదు రద్దీ కోసం చిన్న తప్ప వాళ్ళ మీద నిజంగా ప్రేమతో కాదు సార్ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్. అమెండ్మెంట్ జరగాలి సార్. ఏదో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కృష్ణమాదిని వాళ్ళు ఏదో బ్లేమ్ చేస్తూ తప్ప రైట్ నాగరాజు గారు, మీ లైన్ కొద్దిగా కరెక్ట్ గా లేదు, వాయిస్ సరిగ్గా రావట్లేదు. రవి గారు, ఇప్పుడు జాతీయ పార్టీలని దాదాపు ఏకోన్ముఖంగా బలపరిచే కాంగ్రెస్, టీఆర్ఎస్, రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మన శాసనసభ ఏకగ్రీవంగానే ఆమోదించింది. దీన్ని సాగదీయటం కంటే కూడా త్వరితంగా పరిష్కరించడం, తండ్రి ఒక్కడే మాకు తల్లి వేరని జాషువా ఎప్పుడో రాశాడు. వీళ్ళ మధ్యలో వీటిని పెంచడానికి మాల మహానాడు వ్యతిరేకించినందువల్ల ఇది ఆగదు. మాల మహానాడు వ్యతిరేకత, వాళ్ళ అభద్రత అది ఉండొచ్చు, కానీ పాలక వర్గాలకి చాలా అవసరం కాబట్టి వాళ్ళని ముందు పెట్టి ఇది చేస్తున్నారు. ఇప్పుడు వెంకయ్యనాయుడు ప్రభుత్వంలో ఉన్నవాడు చెప్పారు, ఏచూరి చెప్పారు, కాంగ్రెస్ ఎంపీలు చెప్పారు, అందరు చెప్పారు. కాబట్టి దాని మీద త్వరితంగా ఇప్పుడు జిఎస్టీ బిల్లు మీద మీరు అంతా హడావుడు చేసి దారికి తెచ్చిన వాళ్ళు ఈ వర్గీకరణ మీద కూడా చాలా కమిషన్లు, నివేదికలు ఉన్నాయి. త్వరితంగా దాన్ని చేస్తే కనుక ఈ అణగారిన వాళ్ళల్లో ఉన్నటువంటి అవాంఛనీయ మొన్న హైదరాబాద్ పరిణామాలు, గద్దర్, కోదండరామ్ సభ అంతా కూడా మనం చూసాం. అటువంటి పునరావృతం కాకుండా దళిత సోదరులందరూ కూడా సుహృద్భావంతో ఉండాలంటే దీన్ని పరిష్కరించాలి. పాలక వర్గాలు దీన్ని ఒక పావుగా వాడుకునే పరిస్థితి నుంచి బయటకు వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ జగన్నాథ్ గారు. ఇది లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.